భారతీయ శిల్ప చిత్ర కళలలో వినాయకునికి మూర్తీకరణ విస్తృతంగా చాలా వైవిధ్యంతో కనిపిస్తుంది. కాలక్రమంలో వినాయకుని చిత్రంచే శిల్పించే విధానం మారుతూ వస్తోంది. నిలబడినట్టుగా, నృత్యం చేస్తున్నట్లుగా, రాక్షసులతో యుద్ధం చేస్తున్నట్లుగా, కుటుంబంలో బాలునిగా ఆడుకుంటున్నట్లుగా, నేలపై కూర్చున్నట్టు, సింహాసీనుడైనట్టు ఇలా వివిధ సన్నివేశాలలో గణపతి శిల్పాలు, చిత్రాలు కనిపిస్తూ ఉంటాయి. 2వ శతాబ్దం నాటికి శ్రీలంకలో వినాయకుడి విగ్రహాలు ఉన్నట్లు తెలుస్తుంది. మిహంతలేలోని కంటక చైత్యంలో లభించిన వినాయక విగ్రహము క్రీస్తుపూర్వం 1వ శతాబ్దానికి చెందిందని అంచనా వేశారు. మనకు లభించిన గణేశ విగ్రహాలలో ఇదే అత్యంత పురాతనమైనది. ఇందులో ఒకే దంతం కలిగిన మరుగుజ్జు ఇతర మరుగుజ్జులతో పరివేష్టించినట్లుగా చూపించబడింది. 6వ శతాబ్దం నాటికి భారతదేశంలో వినాయకుని విగ్రహాలు సాధారణమయ్యాయి. వినాయకుడు ఒక ప్రత్యేకమైన దేవునిగా గుర్తించబడిన తర్వాత, వినాయక పూజా సాంప్రదాయం స్థిరపడిన తర్వాత, అంటే 900 నుంచి 1200 శతాబ్దం కాలం తర్వాత వినాయకుని ఆకారం సాధారణంగా కుడిపక్క చూపిన విగ్రహం వలె ఉంటూ వచ్చింది. ఏనుగు తల, బాణపొట్ట, ఒక చేత విరిగిన దంతం, మరొక చేతిలో ఉన్న లడ్డూను స్పృశిస్తున్న తొండం ఇవి సాధారణంగా కనిపించే చిహ్నాలు. ఎల్లోరా గుహలలో మరింత పురాతనమైన, అంటే 7వ శతాబ్దానికి చెందిన గణేశ విగ్రహం లభించింది. కానీ అందులో చేతుల చిహ్నాలు స్పష్టంగా తెలియబడలేదు. సాధారణంగా వినాయకుని విగ్రహాలలోని పై చేతులలో ఒక చేత అంకుశం, మరొక చేత పాశం కనిపిస్తూ ఉంటాయి. కింది చేతులలో ఒకే చేత దంతం, మరొక చేత లడ్డు ఉన్నట్లు చూపుతారు. ఆధునిక రూపాలలో దంతం ఉన్న చేతి బదులు అభయముద్రలో ఉన్న చేతిని చూపుతున్నారు. నృత్యం చేస్తున్నట్లుగా ఉన్న గణపతి మూర్తులలో కూడా 4 చేతులను ఇలాగే చూపుతూ ఉంటారు. వినాయకుడు